ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 10ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాలు మన ఆలోచనలను, చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, కొన్నిసార్లు సత్వగుణం రజోగుణాన్ని, తమోగుణాన్ని అణిచివేసి ప్రబలంగా ఉంటుంది. మరికొన్నిసార్లు రజోగుణం సత్వ, తమోగుణాలను అధిగమిస్తుంది. ఇంకొన్నిసార్లు తమోగుణం సత్వ, రజోగుణాలను కప్పివేసి తన ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఈ 3 గుణాలు నిరంతరం ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన మానసిక స్థితులు నిరంతరం మారుతూ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఉదయం ప్రశాంతంగా, మధ్యాహ్నం ఆతృతగా, రాత్రి బద్ధకంగా ఉండటం సహజం. ఈ మార్పులకు కారణం ఈ 3 గుణాల పోటీయే. ఈ మార్పులను గమనిస్తూ మనం వాటికి అతీతంగా సాక్షిగా ఉండాలని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కోపం లేదా ఆందోళన కలిగినప్పుడు అది రజోగుణ ప్రభావమని, బద్ధకంగా ఉన్నప్పుడు అది తమోగుణమని గ్రహించాలి. ఈ గుణాల ప్రభావాన్ని అర్థం చేసుకుని వాటికి లొంగిపోకుండా మనసును నియంత్రించుకుంటూ సాత్విక జీవనానికి ప్రయత్నించాలి. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.